అంత చెత్త, దరిద్రం. మన ఆలోచనలన్నీ దరిద్రమే. మనిషి యొక్క ఆలోచనలన్నీ దరిద్రమే. మనిషి యొక్క తలంపులు, బయట కనపడే ఫేస్ ఒకటి, లోపల నడిచేది ఒకటి. ఈ రెండు ముఖాలు కలిగి ఉంటున్నారు జనులు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వద్దాం మనం. యేసయ్య ఏమంటున్నాడు? నాయందు మీకు సమాధానము కలుగునట్లు. దేవుని సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య, తన సిస్టమ్ గురించి. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలంట? లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో ఉంటున్నారు నాయన, అమ్మా, లోకంలో ఉంటున్నారు. ఆ లోకము మరి ఏదో సుఖంగా సంతోషంగా ఉంటుందని మీరు అనుకోకూడదు. విశ్వాసులు ప్రాముఖ్యంగా ఆ లోకములో ఏమవుతుందంట? మీకు శ్రమ కలుగుతుందంట. శ్రమ కలుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ శ్రమ, ఆ పరీక్ష మన విశ్వాసమును ప్రూవ్ చేసుకోవడానికి మనకు వచ్చే గొప్ప